అందరూ సిద్ధపడి వచ్చారా? దేవుని వాక్యం సిద్ధపడి వచ్చారా? ముఖాల్లో కళ లేదు, బాగా అలసిపోతున్నారు. అలసిపోయారా? బాగా బాగా కష్టపడుతున్నారు. అందరం కష్టపడుతున్నాం. ఎవరి కోసం కష్టపడుతున్నాం? ఎవరి కొరకు కష్టపడుతున్నాం? మన కొరకే. ఇంకెవరి కోసం కష్టపడతాం? ప్రపంచం మారుతుంది, ప్రపంచము మారుతుంది. చాలా మార్పులు కనబడుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అవునా? ఒకవైపు యుద్ధాలు కనపడుతున్నాయి. అవునా? దానిపైన చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడో యుద్ధం జరిగితే మరెక్కడో ప్రభావము చూపించడం కూడా మనం చూస్తున్నాం. చక్కెర రేట్లు పెరిగాయి, షుగర్ రేట్స్ పెరిగాయి, పెట్రోల్ రేట్లు పెరిగాయి. అవునా? తినే ప్రతి ఆహారము ధరలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగాల్లో మాత్రము జీతాలు పెరగట్లేదు. నిత్యావసరమైన వస్తువులు పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి. అవునా? కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. ఏ పని చేస్తున్నా, ఏది కొంటున్నా జాగ్రత్త. అవసరమా లేదా అది మాత్రం ఆలోచించుకొని ప్రతి ఒక్క నిర్ణయం జీవితంలో తీసుకోవాలని మనం చేస్తున్నాం. రాబో కాలము ఇంకా వచ్చే కొన్ని నెలల్లో లేదా 2027 ఎట్లుంటుందో తెలీదు, డెఫినెట్గా తెలీదు. ఖచ్చితంగా బాగుంటుందని మాత్రము చెప్పలేను, నేను చెప్తుంది భవిష్యవాణి చెప్పట్లేదు, నేను ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. అవునా? సో బీ ప్రిపేర్డ్. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ చెప్తున్నాడు ఈ మాట, లెట్స్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ అని. అవునా? మహీంద్రా కంపెనీ ఓనర్ చెప్తున్నాడు అన్నమాట. ప్రస్తుతం జరుగుతున్న ఎకానమీ, ఆర్థిక పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నప్పుడు మనుషులు జాగ్రత్తగా ఉండడము మంచిది. కాబట్టి ఇప్పుడు ఈ సమయము భయంకరమైన దినాలు మరి రాబో కాలంలో జరుగుతాయేమో తెలియదు, మనకు తెలీదు. ఏ పరిస్థితికైనా ఎదుర్కోవడానికి మనుషులుగా, ప్రత్యేకంగా క్రీస్తుని నమ్మిన బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. ఆ సిద్ధపాటులో నుండి ఈరోజు మనము ఒక వాక్యాన్ని నేర్చుకుందాం. అందరికీ తెలిసిన సుపరిచితుణ్ణి మరొకసారి పరిచయం చేసుకుందాం. అవునా? రైట్, చూద్దాం. అపోస్తలుల కార్యముల నుండి మరి 10వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి ఈ అధ్యాయంలోని కొన్ని వచనాలను ఒకసారి చదువుదాం. దానికంటే ముందు 10వ అధ్యాయంలో 9వ వచనం నుండి ఫస్ట్ ఒకసారి చదువుదాం కొన్ని విషయాలు. మర్నాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదికి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగొరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తిరుగుబొట్టుయును 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచాను. అందులో భూమి మీద అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు పేతురు అని మరలా 2 మార్లు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగూ 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన ఈ దర్శనం ఏమైండునో అని
తనలో తనకు ఎటు తోచక ఉన్నాడు. చాలా ఇది కాంటెక్స్ట్. ద కాంటెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నాం మనము? పేతురు ఒక ప్రాంతంలో ఉన్నాడు, దాని గురించి కొన్ని మాటలు చెప్తాను. ఏ ప్రాంతంలో ఉన్నాడు అని తెలుసుకోవాలంటే 8వ అధ్యాయానికి వెళ్ళాలి మనం. 9వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 9వ అధ్యాయం 32వ వచనంలో పేతురు ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఆ తర్వాత పేతురు సకల దేశంలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యుద్ధకు వచ్చెను. లుద్ద అనే ప్రదేశంలో ఉన్నాడు. దాని తర్వాత ఆయన కొన్ని అక్కడ అద్భుతాలు చేశాడు. 33వ వచనంలో ఒక పక్షవాయువు గలవాడిని 8 సంవత్సరాలుగా పక్షవాయువుగా ఉన్న ఆయనయ అనే ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. తర్వాత అక్కడ నుండి లుద్ద అనే ప్రాంతం నుండి యొప్పే అనే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ తబిత అనే ఒక మారు పేరు గల దోర్కా అని కూడా తనకు పేరు, తన దగ్గరికి వెళ్ళి తను ఆ సమయమందు చనిపోయిన ఆ తబితను తను మరణం నుండి తిరిగి లేచి 43వ వచనంలో పేతురు యొప్పేలో సీమోన్ అను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు ఉండెను. అంటే ఈ కాంటెక్స్ట్ మాకు అర్థం కావాలంటే 8వ అధ్యాయాన్ని గడిచిన వారాల్లో నేర్చుకున్నాం, అవునా? ఫిలిప్పు గురించిన జీవితం మనం అధ్యయనం చేస్తున్నప్పుడు గడిచిన వారాల్లో నేర్చుకున్నాం. యెరూషలేములో గొప్ప సమస్య, సంఘాన్ని హింసిస్తున్న సమయం అది. ఆ సమయంలో సంఘమంతా కూడా చెదిరిపోయింది. ఆ చెదిరిపోయిన వారి నుండి ఒక వ్యక్తి డీకన్ 7 మందిని ఏర్పాటు చేసుకుని యెరూషలేములో ఉన్నప్పుడు వారందరికీ పరిచారము చేయడానికి, శిష్యులందరికీ పరిచారం చేయడానికి ఒక 7 మందిని వాళ్ళందరూ ఏర్పాటు చేసుకుంటే 7 మందిలో ఒకడైన ఫిలిప్పు ద్వారా సంఘము చెదిరిపోబడినప్పుడు ఆ ఫిలిప్పు ఎక్కడికి వెళ్తాడు? గుర్తుంది? ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడ పోతాడు? సమరయకి వెళ్తాడు. వెరీ గుడ్. ఇది ఎప్పుడు సైలెంట్ పీరియడ్ ఇది, రైట్. పేతురు సమరయకి వెళ్తాడు. సమరయ దేశం గురించి కూడా నేర్చుకున్నాం, కావాలంటే వెళ్ళి వాక్యం చూసుకోండి, ఓకేనా? సమరయ దేశం గురించి నేర్చుకున్నాం. సమరయ దేశంలో ఫిలిప్ గొప్ప సువార్త ప్రకటిస్తుంటాడు. అయితే ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ సువార్త ప్రకటింపబడినదని యెరూషలేములో కాపురం ఉంటున్న మన పేతురుకును తర్వాత యోహానుకును తెలిసినప్పుడు పేతురు యోహానును అక్కడికి పంపించి అక్కడికి వెళ్ళి ఒకసారి చూసిరండి, అక్కడ సువార్త బాగా జరుగుతుందంటే మీరు వెళ్ళి వారికి ప్రార్థన చేయండి అంటే పేతురు యోహాను వెళ్ళి అక్కడ ఉన్న వారికి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకుంటారు. ఈ విధంగా ఆయన సంచారము చేస్తూ ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి, యెరూషలేము నుండి సమరయకి వెళ్ళి సమరయ నుండి లుద్ద అనే ప్రాంతంలోకి వచ్చి ఆ లుద్ద అనే ప్రాంతంలో ఆయనను పక్షవాయువు గల వాడిని స్వస్థపరిచి అక్కడ నుండి యొప్పే అనే ప్రాంతంలోకి వచ్చి అక్కడ తబిత చనిపోయిన స్త్రీని బాగు చేసి అద్భుతము చేసి ఆయన అక్కడ చర్మకారుడైన ఒక సీమోను అనే అతని ఇంట కాపురం ఉన్నాడు, గెస్ట్గా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, రైట్. ఇది కాంటెక్స్ట్. అక్కడ బాగా అలసిపోయి ఉంటున్నప్పుడు ఆకలైంది, మధ్యాహ్నం 12కి ఆకలైంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనుకుంటాను, మరి 12 o'clock తినేస్తున్నాడు పేతురు. అప్పుడే ఆకలి అవుతుంది. మరి పేతురికి ఆకలైనప్పుడు ఆహారం ఉందా అని అడుగుతున్నప్పుడు లేదు, వంట చేస్తున్నాం మేము అని చెప్పారు. అంటే ఓకే, మరి నేను కాసేపు మిద్దె పైకి వెళ్తాను, కాసేపు మిద్దె పైకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటానని పేతురు గారు ఆ యొప్పేలో ఆ సీమోని ఇంట మిద్దె పైకి వెళ్తారు. మిద్దె అన్న గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కడ మీరు గమనించిన మిద్దె గురించి చూస్తున్నప్పుడు మీరు గమనించారు ఎప్పుడన్నా? పెంతెకోస్తు దినమందు వారు అద్భుతమును పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు మేడ మీద గదిలో ఉన్నారు, అవునా? ఎలీషా జీవితంలో కూడా, అవునా, ఆ స్త్రీ తన కుమారుణ్ణి లేదా ఎలీషాను ఆహ్వానం ఉంచినప్పుడు ఎక్కడ ఉంచింది? మేడ మీద గదిలోనే ఉంచింది. దానియేలు ప్రార్థన చేసుకున్నప్పుడు తూర్పు దిక్కున యెరూషలేము దిక్కు ప్రార్థన చేసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు? మేడ మీద గదికి వెళ్ళి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగను ఆచరించడానికి నాకు ఎక్కడ గృహం ఉందంటే ఆయన చివరి రాత్రి ఎక్కడ గడిపారు?
మేడ మీద గదిలోనే గడిపారు. ఇక్కడ కూడా పేతురు ఆ మేడ మీద గదిలోనే ఉన్నాడు. అప్పర్ హౌస్. దీంతో మనకు అర్థం అవ్వాల్సిందంటే, యూదులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఆనాడు మొదలుకొని ఈనాడున్న యూదుల వరకు కూడా ప్రార్థన చేసుకోవడానికి, పరిశుద్ధమైన వాటిని చేయడానికి ప్రతి ఒక్క గృహంలో ఒక మేడ గది అనేది ఉండడము వారికి ఆచారము. ఒక ప్రత్యేకమైన స్థలము. అది దేని కొరకంటే ప్రార్థన చేసుకోవడానికి ఉండే స్థలం. అది అంత పరిశుద్ధంగా అక్కడ మాత్రమే ప్రార్థన చేస్తారు. అంటే అక్కడే ప్రార్థన చేయాలంటే అది దేవుని కొరకు ప్రత్యేకపరిచిన స్థలము. అక్కడ దేవుని వస్తువులు లేదా దేవునికి సంబంధించిన పుస్తకాలు లేదా దేవుని కొరకు మాట్లాడడానికి వచ్చిన ప్రవక్తలు నివసించడానికి ఉంచే స్థలం అది ప్రతి గృహంలో ఉండేది. ఇప్పుడు మనము మన దేశాన్ని గురించి కొంచెం ఆలోచించుకుంటే, ప్రతి కుటుంబంలో ఒక పూజ గది ఉంటుంది. ప్రతి గృహంలో ఒక పూజ గది ఉంటుంది. పూజ గది లేని గృహాన్ని మనము చూడము. ప్రశ్న క్రైస్తవులకు, మీ ఇంట్లో ఎంతమంది ఇంట్లో పూజ గది ఉంది? అంటే ప్రార్థనకు ప్రత్యేకమైన స్థలము ఎంతమందికి ఉన్నది? అర్థమవుతుందా? నేను ఒక గృహాన్ని కలిశాను లాంగ్ బ్యాక్. నేను ఆల్మోస్ట్ 7 to 8 years బ్యాక్ ఒక గృహానికి వెళ్ళినప్పుడు, క్రైస్తవ కుటుంబం ఇల్లు కొనడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. ఒకసారి చూడండి అని చెప్పినప్పుడు మేము కూడా చూడడానికి వెళ్ళినప్పుడు చక్కగా పూజ గదిని చూశాను. కొత్త ఇల్లు గదిని చూసినప్పుడు సంతోషం అనిపించింది. మంచి ప్లేస్, చాలా బాగుంది అని సంతోషించి, ఈ గది ఉందండి మీ ఇక్కడ, ఇది తీసుకోండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మనం క్రైస్తవులం అండి, దేవుడు ఎక్కడ ఉంటాడో ఎక్కడన్నా ప్రార్థన చేసుకోవచ్చు అంటారు. నేను మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ అది ఆయనకు ఆ మాట చెప్పాను. ఏం చెప్పానంటే, జ్ఞానము అన్ని జనులకు ఉంది, దేవునికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలని. మనకు జ్ఞానం లేకుండా పోయిందా? నీకు స్థలం పెరిగితే ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఉన్నాడు. రైట్. ఎప్పుడు? నీకు ఎక్కడ స్థలం లేనప్పుడు నువ్వు ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. కానీ నీకు స్థలము ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పుడు మాత్రము ఆయనకు అవకాశం ఇవ్వు. ప్రత్యేకమైన స్థలము ప్రతి గృహంలో ఉండడము మంచిది. అక్కడ ప్రార్థనలు చేయడము, అక్కడ దాన్ని మనము దేవునికి పరిశుద్ధమైన స్థలముగా మన గృహంలో ఒక చిన్న స్థలంను ప్రార్థన కొరకును ఏర్పాటు చేసుకోవడము మంచిది. మ్యాండేట్ అని చెప్పట్లేదు, కానీ ఆచరించి చూడండి, ఖచ్చితంగా దాని నుండి గొప్ప బెనిఫిట్స్ చూస్తారు. మనము దేవునికి విలువ ఇవ్వకపోతే, దేవునికి ఇవ్వాల్సిన స్థలానికి మనం ప్రత్యేకించకపోతే దేవుడు ఎక్కడైనా ఉంటాడు అనుకుంటాము. కానీ మనకు మాత్రము బెడ్లు దొడ్డుగా ఉండాలి, ఇంట్లో ఏసీలు ఉండాలి, మనకు కంఫర్ట్స్ కావాలి. దేవుని దగ్గరికి వస్తారు మాత్రం ఎక్కడ ఉంటాడు ఆయన? నో మై డియర్ ఫ్రెండ్స్, ఆయనకు చెప్పాను, నేను కనుక ఇల్లు కొనుక్కుంటే ఇట్లాంటి గృహం ఉంటేనే కొంటానన్నాను. ప్రగతి నగర్లో నేను ఇల్లు తీసుకునేటప్పుడు ఎంటర్ అవ్వగానే ఎదురుగానే ప్రార్థనా గది ఉన్నవగానే చూడగానే అట్రాక్ట్ అయ్యాం. లెస్ టేక్ దిస్ హౌస్. చక్కగా ప్రార్థన. ఇప్పుడు కట్టుకుని ఇంట్లో కూడా ప్రార్థనా గది పెట్టుకున్నాం. ఎందుకంటే అది మనం ప్రత్యేకంగా స్థలం ఇస్తేనే దానికి విలువ వస్తుంది. ఇట్ ఈజ్ అ రికమెండేషన్. జనరల్గా ఉన్నాడని ఎవరైనా అంటారేమో అని మీకు రికమెండేటరీగా చెబుతున్నాను. మనము అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మేడ గదిలాగా మనం కూడా ఒక ప్రత్యేకమైన స్థలము దేవునికి ఇవ్వడము మంచిది అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రైట్. ఇక్కడ పేతురుకు ఆకలి అవుతున్నప్పుడు మేడ మీద గదికి వెళ్ళినప్పుడు ఆయన ఒక దర్శనాన్ని చూస్తాడు. ఆ దర్శనము ఏ దర్శనం చూస్తున్నాడు? ప్రార్థన చేస్తూ పరవశుడయ్యాడు. ఆకలితో ఉన్నవాడు ప్రార్థన చేస్తున్నాడు. ఆకలి కొరకు, ఆహారం కొరకు ఎదురు చూసేవాడు కోపగించట్లేదు, అటు ఇటు మాట్లాడట్లేదు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. వేర్ ఎవర్ దిస్ అన్ ఆపర్చునిటీ, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు. సమయము అసమయం లేదు, ప్రతి సమయంలో ప్రార్థన చేయడము నేర్చుకుంటాం. అయితే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరవశుడై దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుంటున్నాడు. ఆ దర్శనంలో ఏం చూస్తున్నాడంటే ఆకాశము
తెరవబడింది. ఈ ఆకాశము తెరవబడిందని మనం ఆలోచన చేస్తుంటే, స్టెఫను యెరూషలేములో రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, ఆయన రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నప్పుడు ఆయన పరలోకం వైపు చూస్తూ ఆకాశము తెరవబోటయు మనుష్య కుమారుడిని నేను సింహాసనం పైన నేను చూస్తున్నాను అంటాడు. ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క రాకడను చూస్తున్నప్పుడు కూడా 19వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 17వ వచనం అంటాడు, ఆకాశము తెరవబడ్డ మనుష్య కుమారుడు సింహాసనాసీనుడిగా ఉంటాము చూస్తాడు దర్శనములో. మై డియర్ ఫ్రెండ్స్, ఐయామ్ టెల్లింగ్ యూ, ఇచ్చినను శోధించి ఆకాశ వాకిలి విప్పి పట్టజాల విస్తారమైన దీవెనలు ఇస్తాను వాగ్దానం చేస్తాడు. చేసిన మాట నిజమని చెప్పడానికి ఏంటంటే, దేవుడు ఆకాశాన్ని తెరుస్తాడు. దేవుడు ఆకాశాన్ని తెరుస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఐయామ్ టెల్లింగ్ యూ, దేవుడు ఆకాశాన్ని తెరిచి తనలో ఉన్న మహిమను మనందరికీ ఇవ్వడానికి ఎప్పుడో ఇష్టపడతాడు. ఆ పరవశములో తన దర్శనం చూస్తున్నాడు. ఆకాశము తెరవబడి ఒక 4 చెంగులు పట్టుకొని, చూద్దామా మరొకసారి, ఆకాశము తెరవబట్టయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర, దుప్పటి వంటి పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూశారు. ఒక పాత్రలాగా కనపడుతుంది. ఆ పాత్రలో ఏమున్నాయి? భూమి మీద అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, చంపుకొని తినమని చెప్పాను. ఇక్కడ భూమి మీద ఉన్న సమస్తమైన జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు, ఇంకేమైనా మిగిలాయా? ప్రశ్న వస్తుందిగా చాలామందికి, నోవహు ఓడగట్టినప్పుడు ఎట్లొచ్చాయన్నీ వస్తుందా ప్రశ్న చాలామందికి? ఎట్లొచ్చాయి అవన్నీ కూడా? ఏ విధముగా నోవహు ఒక ఓడలోకి వెళ్ళిపోయి అవన్నీ? మై డియర్ ఫ్రెండ్స్, ఐయామ్ టెల్లింగ్ యూ, దేవుడు అటువంటి అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ ఒక గిన్నెలో, ఒక పాత్రలో ఏం కనపడుతున్నాయి అంటే, ప్రపంచంలో లేదా భూమి మీద ఉన్న అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు, అన్ని రకాల పురుగులు కనబడుతున్నాయి. పేతురు దగ్గరకు వచ్చి దేవుడు అంటున్నాడు, ఏం దర్శనం అది? చంపుకొని తిను, ఆకలి అవుతుంది కదా, చంపుకొని తిను అంటున్నప్పుడు పేతురు అక్కడ మాట అంటున్నాడు, ప్రభువా వద్దు, నో. ఎవరికి చెప్తున్నాడు నో అని? దేవునికి చెప్తున్నాడు. దట్ ఈస్ ద రిలేషన్షిప్ పేతురు అండ్ గాడ్. అర్థమవుతుందా? దీంట్లో ఇంకొక విషయం నేర్చుకునేదంటే, పేతురు ఎంత నిష్ఠగా తన జీవితాన్ని జీవిస్తున్నాడంటే, ఎక్కడ కూడా ధర్మశాస్త్రాన్ని మీరకుండా తను విన్న వాటిని, తను కన్న వాటిని, తను నేర్చుకున్న వాటి ధర్మశాస్త్రమును ఎక్కడ కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా తను చూసుకుంటున్నాడు. ఇన్ని అద్భుతాలు చేసిన పేతురికి దేవుడు పాఠాన్ని నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, ఆయన యెరూషలేము నుండి సమరయకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసే పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. అవునా? పొందుకున్నారు అందరూ. తర్వాత ఆయన పక్షవాయువు గల 8 సంవత్సరాలతో ఉన్న పక్షవాయువున వాడిని ముట్టి స్వస్థపరిచాడు. అవునా? చనిపోయిన తబితను ఆయన మరణం నుండి సజీవురాలిగా లేపాడు. హౌ గ్రేట్ పీటర్ ఈజ్. అవునా? పేతురు ఎంత గొప్పవాడుగా కనబడుతున్నాడు ఇక్కడ, ఎంత గొప్పవాడు కనబడుతున్నాడు. అటువంటి పనులు ఈ దాంట్లో ఏ ఒక్కటి ఎవరు చేసినా ఈరోజు టీవీలలో మొత్తం వాళ్ళ పేర్లే ఉండయా? కానీ పేతురు గురించి ఎవరు తెలియదు. అటువంటి శక్తి, సామర్థ్యత, పరిశుద్ధతతో నింపబడిన పేతురికి దేవుడు నేర్పిస్తున్నాడు. నేర్చుకోవడానికి పడాలి. అటువంటి పేతురికి దేవుడు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. పేతురు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడా లేడా? అది చూద్దాం. దేవుణ్ణి నమ్మిన బిడ్డలు ఏ విధంగా ఉండాలో పేతురు జీవితం నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుకు వెళ్దాం. అప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఆజ్ఞ అంటే, పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఆయనతో చెప్పెను. అప్పుడు పేతురు ఇస్తున్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైన వాటిని, అపవిత్రమైన దీని ఏదైనాను నేను ఎన్నడనో తినలేదు. అక్కడ కూడా పేతురు చాలా ఖచ్చితమైన నిష్ఠుడైన యూదునిగా ఆయన తాను ప్రదర్శించుకుంటున్నాడంటే,
నేను యూదుడను ప్రభువా, ధర్మశాస్త్రము ద్వితీయోపదేశ కాండములోను లేవియ కాండములోను మీరు మాకు నేర్పించిన నిషిద్ధమైన వాటిని మేము తినకూడదు అంటారు. నిషిద్ధమైన వాటిల గురించిన ఆలోచన మీకు లేవియ కాండంలో దొరుకుతుంది. వెళ్ళి చదువుకోండి అక్కడ. అవునా? బిగ్ లిస్ట్, చాలా పెద్ద లిస్ట్. నెమరు వేసేటివి, నెమరు వెయ్యనివి, అవునా, రెక్కలున్నవి, రెక్కలు లేనివి, ఏవి తినాలి, ఏవి తినకూడదు యూదులని, ఏవి నిషిద్ధమైనవి, ఏవి శుద్ధమైనవి అని శుద్ధత గురించి నిషిద్ధత గురించిన విషయాలు అక్కడ మనకు ఆ కాండంలో మనము చూస్తాం. అక్కడ నేర్చుకున్న వాళ్ళు కొన్ని రకాల పశువులను వాళ్ళు తినకూడదు. అందులో ఒకటి పిగ్. అవునా? దాన్ని తినకూడదు. అది అశుద్ధమైనది. వారికి మేబీ పేతురు కనపడి ఉంటుంది అటువంటివన్నీ కూడా. అవునా? నెమరు వెయ్యనివి వాళ్ళకి కనపడి ఉంటవి. కనపడినప్పుడు ప్రభువా నా దేవా తినకూడదు నేను ఎప్పుడు తినలేదు, నన్ను తినమని నువ్వు చెప్పకు, నాకు డోంట్ టెల్ మీ టు ఈట్ ఇట్. అర్థమవుతుందా? పేతురు చెయ్యనివి, పేతురుకు తెలిసిన వాటిని, అంటే ఏదైతే చెయ్యకూడదని తెలుసో దాన్ని చెయ్యమని దేవుడు చెబుతున్నాడు. ఈజ్ గాడ్ కాంట్రడిక్టింగ్ హిజ్ ఓన్ స్టేట్మెంట్? లేవియ కాండంలో ఏవైతే తినకూడదని చెప్పిన వాటిని ఇక్కడ తినమని చెప్తున్నాడంటే దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? దేవుడు మారిపోయాడా? దేవుడు మనస్సును మార్చుకున్నాడా? ఆలోచించుకోవాలి. కానీ దేవుడు అక్కడ నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. తనను ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఏ విధంగా ఉండాలో తను ఒక క్రమాన్ని ఇచ్చాడు. దాన్ని ధర్మశాస్త్రం అంటాం. దెర్ ఆర్ ప్రిన్సిపల్స్, దెర్ ఆర్ సెరమనీస్. కొన్ని గొప్ప ఆజ్ఞలు ఉన్నవి, కొన్ని పండుగలు ఉన్నాయి, కొన్ని ఆచారాలు పెట్టాడు. ఎందుకోసం అంటే తన బిడ్డలు ఒక క్రమంలో పెరగాలని కొన్ని దేవుడు అటువంటి క్రమాన్ని ఆనాడున్న యూదులకు ఇచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రం అనేది ఒక పద్ధతిని మాత్రం వాళ్ళకు నేర్పించింది. ఒక జీవన విధానమును దేవుడు వాళ్ళకు నేర్పించడానికి ఈ లోకములో ఉన్న మనుషులందరి మధ్యలో ఈ యూదులు జీవిస్తున్నప్పుడు ప్రత్యేకమైన జనాంగము పాటించవలసిన కొన్ని విధులను, ప్రత్యేకపరిచిన విధానములను ధర్మశాస్త్రం ద్వారా దేవుడు వారికి నేర్పించాడు. యేసుక్రీస్తు కాలము వచ్చేసరికి యూదులని, అన్యజనుడని, శుద్ధమైనవని, అశుద్ధమైనవని దేవుడు వేటి ఉంచకుండా గాడ్లీ ప్రిన్సిపల్స్, దేవుని యొక్క ఉద్దేశాలను మనస్సులో రాసుకోవాలని, పేపర్ పైన కాదు మనస్సులో రాసుకోవాలని ప్రభు ఉద్దేశించి అన్నిటికీ మించినది ఏదంటే ప్రేమ అని నేర్పించాడు. కాబట్టి ఇక్కడ పేతురికి, ధర్మశాస్త్రమును ఫాలో అవుతున్న పేతురు లోపట క్రీస్తు పరిపూర్ణంగా అర్థం చేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని పేతురికి దేవుడు ఇస్తున్నాడు. చంపుకొని తినమని చెప్పినప్పుడు దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచకూడదు. దేవుడు పవిత్రపరిచిన దాన్ని నీవు నిషిద్ధముగా ఎంచకూడదు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఆనాడు యూదులు ప్రత్యేకమైన వారము, మేము అందరితో మాట్లాడము, అందరితో సాంగత్యం, ఫ్రెండ్షిప్ చెయ్యము, అందరినీ పెళ్ళిళ్ళు చేసుకోము, మేము ఒక పరిశుద్ధమైన గుంపు అని యూదులు అనుకునేవారు. ఇప్పటికీ అనుకుంటారు కొంచెం. అవునా? ఇప్పటికీ అనుకుంటారు. క్రైస్తవులు లేరా? క్రైస్తవులు ఉన్నారు కదా అట్లా. అవునా? ఇది దయ్యము, ఏది కానీ మనకేది తెలియదో దయ్యం, మనకేది తెలియదో అది దయ్యము. అవునా? ఏ విగ్రహం చూసినా దయ్యమే. అవునా? ఏ చీకటి చూసినా దయ్యమే. అవునా? ఎవరన్నా బొట్టు పెట్టుకున్న దయ్యమే. ఏది చూసినా దయ్యమే. ఎందుకు? అది ఏం తెలీదు, ఏమీ తెలీదు. నీకు ఏది తెలీదో అది దయ్యం అయిపోతుంది, సతాన్ అయిపోతుంది. మై డియర్స్, ఐమ్ టెల్లింగ్ యూ, క్రైస్తవులు దేవుని మాట ఉపయోగించే కంటే సాతాను పేరు ఎక్కువ పలుకుతారు. మీరు గమనించండి, ఎప్పుడన్నా గమనించండి. మీరు ప్రార్థనలు చేస్తున్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ సంభాషణలు ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారో దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి. మనం దేని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు చూద్దాము. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు. అంటే సమస్తమును కూడా దేవుడు పరిశుద్ధపరిచాడు. దేవుడు అపవిత్రంగా ఎంచితే అపవిత్రమవుతుంది, దేవుడు దాన్ని పవిత్రపరిస్తే
పవిత్రముగా మార్చబడుతుంది. మనిషి ఉద్దేశాలు, మనిషి జీవితము కూడా ఒకప్పుడు పాపిగా ఉంటే పరిశుద్ధునిగా మారుస్తాడు దేవుడు. మార్చే దేవుడు. గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆయన పరిపూర్ణంగా మార్చే దేవుడని ఇక్కడ మనకు నేర్చుకోవాలి. రైట్? ఇలాగూ ఎన్నిసార్లు వచ్చింది? ముమ్మరు వచ్చింది. తర్వాత వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడిను. 3 సార్లు. దేవుడు ఏదైనా ఒకసారి చెప్తాడు, కానీ వీళ్ళకు ఒక ఆచారం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. పాత గ్రంథంలో మీరు చూస్తే 3 సార్లు చెప్పాడంటే అది కమాండ్ అంతే. ఇంకా అది అవునా? 3rd టైం దేవుడు ఏదైనా చెప్పాడు అంటే 3వసారి చెబితే అది ఖచ్చితంగా జరగాల్సిందే. ఇది ఒకవైపు జరుగుతుంది. చూద్దామా? ఇదంతా ఒకవైపు జరుగుతుంది. పేతురుకి ఏం నేర్పించాలనుకుంటున్నాడో చూద్దాము. ముందుకు వద్దాం. 10వ అధ్యాయంలో మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరియలో ఉండను. అవుదాం, కొంచెం అవుదాం. సో ఈ అధ్యాయం అంతా చదివితే ఇక్కడ ఒకవైపు పేతురును చూస్తాము, ఒకవైపు కొర్నేలిని చూస్తాము. ఈ రెండింటిని, ఇద్దరు వ్యక్తులను ఏ విధంగా దేవుడు కలుపుతాడు అన్న దాంట్లోనే మనకు కనపడుతుంది స్టోరీ అంతా కూడా. రైట్? ఇటలీ పటాలము అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి, సెంచూరియన్. ఈయన ఎవరు? హూ ఇస్ హీ? కొంచెం దూరం పెట్టండి, ఇక్కడ పెట్టండి. రైట్. ఇటలీ పటాలము. ఇటలీ అనేది రోమ్ యొక్క సెంటర్. అవునా? ఇటలీ దేశము రోమ్ యొక్క సెంటర్. రోమ్ ఎక్కడుంది? ఇటలీ అనే దేశంలో రోమ్ అనే ప్రాంతం ఉంది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే అంటారు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా వచ్చిన సిటీ కాదు. అది కట్టబడిన సిటీ. అది ఆటోమేటిక్గా వచ్చింది కాదు. సో కాబట్టి రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే అని ఒక సామెత చాలా ప్రచురణ ఉంటుంది. రెండోది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని ఇంకో మాట కూడా మనకు బాగా వింటాం. అంటే ప్రపంచాన్ని శాసించిన అనేకమైన రాజ్యాలలో రోమా సామ్రాజ్యం కూడా చాలా పెద్దది. మొదటిగా అసిర్ర సామ్రాజ్యము, రెండోది బబులోను సామ్రాజ్యము, మూడోది మాదియా పారసీక సామ్రాజ్యము, తర్వాత గ్రీకు సామ్రాజ్యము, తర్వాత చివరికి మనం చూస్తే రోమా సామ్రాజ్యము. ఈ రోమా సామ్రాజ్యం తర్వాత ఇంకా వేరే సామ్రాజ్యాలు ఏవి లేవు. బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు కానీ చాలా చిన్నది అది రోమా సామ్రాజ్యం ముందు. ఆ విధముగా రోమా సామ్రాజ్యము, రోమ్ అనే ఆ ఇటలీ ప్రాంతంలో నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నింటినీ కూడా బానిసలుగా చేసుకునేవారు. బ్రిటిషర్స్ భారతదేశాన్ని బానిసలుగా చేసుకున్నట్టుగా ఆ దేశాలను క్యాప్చర్ చేసుకున్నారు. ఈనాడు అమెరికా వెనిజులా దేశాన్ని తన బానిసగా చేసుకున్నట్టుగా ఆనాడు రోమాలో ఉన్న రోమన్స్ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని కూడా తన బానిసగా తన చెక్కు చేతుల్లో ఉంచుకునేవారు. సో కాబట్టి ఈ విధంగా రెజిమెంట్స్ అంటారు. మిలిటరీలో మనం చూస్తే రెజిమెంట్స్ అంటారు. అవునా? మీరు రెజిమెంట్స్ అన్నప్పుడు ఏంటంటే ఒక గుంపు అంతా కూడా ఒక దగ్గర ఉండి ఆ ప్రదేశాలన్నింటికి కాపలగా ఉంటాయి. ఆ విధముగా ఇటలీ రోమా నుండి ఒక దాదాపుగా 30 మంది క్లస్టర్స్ అంటారు, క్లస్టర్ గ్రూప్స్ అన్నమాట. ఆ క్లస్టర్ గ్రూప్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే గుంపులుగా పంపించారు. ఇటువంటి సెంచూరియన్స్ని 30 గ్రూపులుగా చేసి, సెంచూరియన్ అంటే సెంచరీ అంటే 100 మందికి అధిపతిగా ఉన్న ఈ సెంచూరియన్, ఈయన శతాధిపతి, శతము అంటే 100, అంతమందికి అధికారిగా ఉన్న అటువంటి వారిని 30 మందిని వాళ్ళు ఇటలీ రోమ్ నుండి వాళ్ళు పరిపాలించే ప్రాంతాలు, రోమా పరిపాలించే ప్రాంతాలకు వీళ్ళని పంపించి ఆ ప్రాంతాలకు వీళ్ళని హెడ్గా నిర్ణయించి, ఈ హెడ్స్ అందరూ కూడా అక్కడున్న ప్రాంతాల్లో అక్కడున్న వాళ్ళు ఎవ్వరు కూడా రోమా రాజ్యానికి, కైసరుకు వ్యతిరేకంగా ఎటువంటి కూడా తిరుగుబాటు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి వీళ్ళని పెడతారు.
అవునా? మనము బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు శతాధిపతి అని, సహస్రాధిపతి అని, అధిపతి అని, కైజర్ అని మాటలు మనము వింటుంటాం. వీళ్ళు ఈ సెంచురీ అనేవారు 100 మందికి పైగా ఒక అతను ఉండేవారు. వీరి కింద మేనేజర్స్ ఉంటారు, అనేక మంది మేనేజర్స్ ఉంటారు. వారి కింద సోల్జర్స్ ఉంటారు, సైనికులు ఉంటారు. ఇటువంటి 100 మందికి పైగా ఉన్న ఆ వ్యక్తి పేరు ఇతను కొర్నేలి అని. ఆ కొర్నేలియస్ అనే వ్యక్తి ఎవరు? ఈయన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదంటే అంత ఘనుడా అంటే ఆయనలో ఉన్న ఘనత ఏంటో చూడాలి. ఇతను ఒక అన్యజనుడు, అంతేనా? ఇతను ఒక అన్యజనుడు. ఈ అన్యజనుడు రోమా దేవులను దేవతలను పూజించేవారు. అవునా? రోమా దేవుళ్ళు దేవతల గురించి చూస్తే అగస్టస్ అనే దేవుళ్ళను, అవునా, జూపిటర్ అనే దేవతను, తర్వాత మార్స్ అనే దేవతను, వీళ్ళు ఇటువంటి దేవతలను వీనస్ అంటే వీళ్ళు గ్రహాలను పూజించేవారు అన్నమాట. రోమాలో అడుగున గల్లీకి కూడా మీకు విగ్రహాలు కనపడతాయి. అంత ఆ దేవతారాధనలో ఉన్నవారు రోమీలు. అటువంటి వారు కనిపించిన ప్రతి దాన్ని మొక్కే వారిలో ఉన్నవారు అటువంటి రోమీలు. అటువంటి వ్యక్తుల నుండి, అటువంటి కుటుంబాల నుండి ఒక వ్యక్తిని, ఆ సెంచురియన్ ఆ కుటుంబాన్ని ఏం చేశారంటే ట్రాన్స్ఫర్ చేశారు. రోమా నుండి ట్రాన్స్ఫర్ చేసి కైజేరియా అనే ప్రాంతంలో అని రెజిమెంట్ ఆ ప్రాంతానికి పెట్టారు. ఎందుకు కైజేరియా? ఆ కైజేరియా ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే యూదా ప్రావిన్స్ అంటే యూదయ ఆ ప్రాంతం అంతా, ఇజ్రాయెల్ దేశం లేదు ఇంకా అప్పుడు. ఇజ్రాయెల్ అంటే అప్పుడు యూదయ ప్రాంతం అంతా కూడా, ఆ ప్రావిన్స్, ఆ స్టేట్ మొత్తాన్ని కూడా ఆయన హెడ్గా ఉన్నాడు. ఆ హెడ్ క్వార్టర్స్ ఉన్నదే కైజేరియాలో ఉంది. ఆ హెడ్ క్వార్టర్స్ అంతా కూడా కైజేరియాలో ఉంది. గమ్మత్తైన విషయం ఏంటంటే 8వ అధ్యాయంలో ఫిలిప్పు యెరూషలేము నుండి సమరీకి వెళ్ళి, సమరీ నుండి కైజేరియాకి వచ్చి సెటిల్ అయ్యాడు. కైజేరియాలో ఎవరున్నారు అంటే ఫిలిప్ ఉన్నాడు. కానీ దేవుడు ఫిలిప్పును కొర్నేలి దగ్గర పంపించలేదు. ఎందుకో తెలీదు, పంపించలేదు. దేవుడు పక్కన పట్టుకోలేదు. కానీ యొప్పే కైజేరియాకు 30 మైళ్ళ దూరం, 30 మైల్స్ డిస్టెన్స్లో ఉన్న ఆయన పేతుడిని ఇక్కడ తీసుకొచ్చి కలిపేయాలి. అక్కడే కైజేరియాలో ఉన్న ఫిలిప్పును మాత్రము దేవుడు అక్కడ వాడుకోలేదు. ఫిలిప్పును గాజాకు వెళ్ళి, పరిగెత్తుకుని గాజాకు వెళ్ళి ఇథియోపియాను కలవమని చెప్పాడు. దిస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ గోయింగ్ ఆన్. అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకుంటాడు. నేర్పించే వారిని, అద్భుతాలు చేసేవారిని తన పరిచారకులకు కూడా తను నేర్పిస్తూ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తూ తను ఏ పని చేయాలో వారిని కూడా దేవుళ్ళకి నడిపించుకుంటారు. దిస్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. రైట్. కైజేరియా ప్రాంతమును చూస్తే అది ఒక క్యాపిటల్ సిటీ లాగా, అదొక మెయిన్ రెజిమెంట్ లాగా కనపడుతున్నప్పుడు అక్కడ మీరు గమనించండి, రోమా దేవుళ్ళు దేవతలను ఆరాధించే వారిలో నుండి వచ్చిన ఈ కొర్నేలి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? మొదటిగా ఎవరి మధ్యలో ఉన్నాడు? కైజేరియా ప్రాంతము యూదుల ప్రాంతము. ఆ యూదులందరూ కూడా ఉన్న ఆ ప్రాంతములో ఒకవేళ వాళ్ళని అధికారికంగా ఉంచడానికి రోమలో ఉన్న వ్యక్తిని తెస్తే వాళ్ళు సమ్మతిస్తారా? సహకరించరు కదా, అంతేనా? బ్రిటిషర్స్ ఇండియాకు వచ్చినప్పుడు ఇండియన్స్ వారికి సపోర్ట్ చేస్తారా? మా పైన అధికారిగా ఉండడానికి నువ్వెవరు అంటారా లేదా? నువ్వెవరు అంటే మా దేశం కానివాడివి, మా మతం కానివాడివి, మా కులం కానివాడివి, నువ్వు ఎవరో వచ్చి మా పైన అధికారం చేస్తా అంటే ఒప్పుకుంటారా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ సీఎంగా ఉత్తరప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి తీసుకొచ్చి పెడితే ఒప్పుకుంటారు మనోళ్ళు? ఎందుకు ఒప్పుకుంటారు? మా గురించి మీకు ఏం తెలుసు? వ్యతిరేకిస్తారు. అవునా? వ్యతిరేకిస్తారు. మరి అంత వ్యతిరేకత మధ్యలో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత, ఎందుకంటే రోమీలు యూదులను అణగదొక్కుతున్నారు, రోమీలను అణిచివేస్తున్నారు. అవునా? రైట్. అణిచివేస్తున్నారు. ఆ అణిచివేసే ఆ సమయాలలో కొర్నేలి గురించి ఒక సాక్ష్యం ఉంది, చూద్దాం. కొర్నేలి గురించి ఒక సాక్ష్యం ఉంది. ఏం సాక్ష్యం ఉందంటే 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి
ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అంత మాత్రమేనా? ఇంకా కాదు, అక్కడున్న అనేక మందికి ఈయన ప్రజలందరికీ కూడా ఏ విధంగా ఉన్నాడు? మొదట దేవునికి భక్తిపరుడుగా ఉన్నాడు, అక్కడ అనేక మందికి పరిచారం చేసేవాడు. ఇంకో మాట చూద్దాం 22వ వచనం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతి కొర్నేలియను ఒక మనుషునుడు. ఎంత మంచి సాక్ష్యం అండి! ఎంతమంది సాక్ష్యము! కొర్నేలియని రోమన్ సెంచురియన్. ఇంట్రొడక్షన్ ఏ విధంగా ఇచ్చారు? 10వ వచనంలో ఇంట్రొడక్షన్ ఏ విధంగా ఉంది? ఇటలీ పటాలమనబడిన పట్టాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడున్నాను, కైసరిలో ఉండనుంది. కానీ ఈయన గురించి అక్కడున్న ప్రాంతం వ్యక్తులు ఏమంటున్నారు? యూదుల యొక్క జనులందరూ కూడా వలన మంచి పేరు పొందిన వారైన శతాధిపతి అగు కొర్నేలి. ఎక్కడ బ్రతుకుతున్నావన్నది కాదు, ఎవరి మధ్యలో బ్రతుకుతున్నావన్నది కాదు, ఎలా బ్రతుకుతున్నావన్నదే మ్యాటర్. అర్థమవుతుందా? రోమా అధికారపూర్వకమైన అధికారులు అన్నీ ఉన్నను ఆయన ఎప్పుడు కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, తను రోమా దేవతలనబడిన వారిని పూజించకుండా, ఆయన యూద ప్రాంతం నుండి యూదులు పూజించే ఆ దేవుణ్ణి కనుగొని ఆయనకు పూజ చేయడము, ప్రార్థనలు చేయడము ప్రారంభించాడైనా. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ ఇట్ టుడే. మీకు గొప్ప విషయం చెబుతాను. కొర్నేలి మనందరికంటే ముందు దేవుని నమ్మినోడు. ఫస్ట్ క్రిస్టియన్ ఫ్రమ్ జెంటైల్స్. అంటే అన్య జనుల అందరిలోకి మొట్టమొదటి క్రైస్తవుడైన అన్యజనుల నుండి క్రీస్తుని నమ్మిన వారిలో మొదటి స్థానము కొర్నేలిది. అందుకని ఆయన పేరు రాయబడ్డది అక్కడ. ఆయన తర్వాత మనందరం, ఆయన తర్వాతనే మిగతా వాళ్ళు వచ్చిన అనేక దేశాలు యూదులు కాని వారందరికీ ఈయన మొదటివాడు. ఈ మొదటివాడి గురువు కాబట్టే అపోస్తల కార్యాలలో రాయబడింది. దేవుడు చేసిన పరిశుద్ధాత్మ కార్యాల గ్రంథములో తన పేరు రాయబడింది. తను చేసిన పనుల వల్ల దేవుడిని వెతుకుతూ ఉండేవాడని అర్థమవుతుంది కదా. తన దేవుళ్ళు దేవత అనేబడ్డ వారు అనేక మంది ఉన్నను, ఆచార సాంప్రదాయాల మధ్యలో కఠినమైన పరిస్థితుల్లో ఉన్నను, తన యొక్క ఉద్యోగ రీత్యా యూదులపైన అధికారిగా ఉన్నను, తన మనస్సు ఎక్కడుంది? ఎప్పుడు కూడా దేవునికి వెతికేలాగా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యు టుడే, దిస్ మార్నింగ్, ఈరోజు ఏ వ్యక్తులైతే దేవుని వెతుకుతారో వారికి దేవుడు దొరుకుతాడు. దేవుణ్ణి ఎక్కడైనా ఉండు, ఏ స్థితిగతుల మధ్యలో ఉండు, నీ హృదయము గనుక దేవుడు ఎవరిని వెతుకుతూ ఉంటే నువ్వు కనుగొంటావు. ఎవరినో తెలుసా? క్రీస్తుని కనుగొంటారు. ఎందుకంటే ఆయన వెతుకుతున్న వారికి దొరికే దేవుడు, ఆయన వెతికే వారికి దొరికే దేవుడు. ఆ దేవుణ్ణి ఆయన కనుగొని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఇంకో మాట అర్థం చేసుకోవాలి. ఇటువంటి వ్యక్తి, అధికారమున్న వ్యక్తి తరచుగా క్రూరుడుగా ఉండొచ్చు, కానీ ఆయన యూదులందరిలో మంచి పేరు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకో చెప్పమంటారా? మనం నేర్చుకోవాల్సిన మాట, ఒక క్రైస్తవుడు, నిజంగా దేవుని నమ్మిన బిడ్డ ఎప్పుడు కూడా ఎదుటి వారిని డిస్క్రిమినేట్ చేయడు. డిస్క్రిమినేట్ అంటే వ్యతిరేకించడు. ఏ దాన్ని బట్టి కూడా ఏ వ్యక్తిని వ్యతిరేకించడు. తను నమ్మిన దేవుళ్ళను బట్టియో, తను నమ్మిన మతాన్ని బట్టియో, తనున్న కులాన్ని బట్టియో, లేకుంటే తను పెరిగిన ప్రాంతాన్ని బట్టియో, తనకున్న ధనాన్ని బట్టియో, దేనిని బట్టి కూడా ఒక క్రైస్తవుడు ఇంకొక వ్యక్తిని ఎవరన్నా కానీ తనను దూషించడు, తనని అవమానించడు. అంటే ఒక క్రైస్తవుడుగా ఉన్నవాడు మనుషులందరినీ దేవుని బిడ్డలుగా చూసే మనస్తత్వము క్రైస్తవులో ఉంటుంది. అదే క్రీస్తు నేర్పించిన తత్వము. నిన్ను వల్లి నీ పొరుగువాన్ని ప్రేమించమంటే ఆయన పాపలను ప్రేమించాడు.
ఆయన వ్యతిరేకించే వారిని ప్రేమించాడు, ఆయన నమ్మని వారిని ప్రేమిస్తున్నాడు, ఆ నీతిమంతులను కూడా ప్రేమించాడు. ఆయన నమ్మిన బిడ్డలుగా ఉన్న మనము, క్రీస్తుని బిడ్డలుగా చెప్పుకుంటున్న మనము, నీ సహోదరుని గనుక నువ్వు ఏ రకంగా సరే తక్కువ చూడడము, ఎక్కువ చూడడము లేకుండా నువ్వు తక్కువ చేసి మనుషుల్ని మాట్లాడితే, దీన్ని బట్టైనా క్రైస్తవము, దేవుడు చెప్పిన మాటలు అవి నిలబడవు. A Christian cannot discriminate anyone accept everyone. అందరినీ అంగీకరించి నీవు నమ్మిన దేవుని యొక్క గొప్పతనాన్ని వారితో చెప్పు, వారితో పంచుకో. నీ బ్రతుకును చూసి మారుతారు. ఎందుకంటే క్రీస్తు అందరికీ అవకాశం ఇస్తాడు. దేవుని వెతికే వారు లోకంలో అనేక మంది ఉన్నారు. మనని సంప్రదించినప్పుడు నీలో ఉన్న దేవుణ్ణి వారికి చెప్పగలుగుతావా? నువ్వు నమ్మిన దేవుణ్ణి నీ బ్రతుకు ద్వారా ఎదుటి వారికి చూపించగలుగుతామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ పేతురుకు నేర్పించినది ఏంటి అంటే, తాను దేవుడు కేవలం యూదులకు మట్టుకే వచ్చాడు. దేవుడు యూదులకు మట్టుకే వచ్చాడు. ఆ మాట అంటున్నాడా పేతురు? చూద్దాం ఇంకో మాట. 21 పేతురు ఆ మనుషుల దగ్గరికి దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడను నేనే, మీరు వచ్చిన కారణం అడిగాను. ఈ దర్శనం గురించి మాట్లాడతారు. తర్వాత 28 వర్షం చూద్దామమ్మా. నేను కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వస్తాను, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి కొంచెం ముందుకు వెళ్తున్నాను. 28 వచనం, అప్పుడు అతడు అన్యజాతితో సహవాసము చేయుట అయినను అట్టివాణ్ణి ముట్టుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఈ మనుష్యుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదు దేవుడు నాకు చూపించు. దర్శనం యొక్క భావము ఇక్కడ దర్శనం యొక్క భావం ఏంటంటే, ఆ 4 చెంగుల చేత పాత్రలాగా దిగి వచ్చిన దాంట్లో ప్రపంచంలో ఉన్న అందరూ మనుషులు, రకరకాల మనుషులు, రకరకాల ప్రాంతంలో ఉన్న వారిని ఉద్దేశిస్తున్నారు, అలంకరణ రూపకంగా చూపిస్తూ. నిషేధించిన మనుషులంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరని సత్యాన్ని, జ్ఞానాన్ని పేతురుకు దేవుడు నేర్పించాడు. ఆ మాటను తను ఒప్పుకొని చెబుతున్న మాట అది. యూదుడు ఎవరిని కూడా ముట్టేవాడు కాదు, సాంగత్యం అన్యజనులతో చెయ్యరు. కానీ దేవుడు చెప్పాడు నాకు ఈరోజు, నేర్పించాడు నాకు ఈరోజు ఏంటంటే, నిషేధించడానికి ఎవ్వరు నేను నిషేధించకూడదని నాకు నేర్పించాడు అని పేతురు సాక్ష్యము ఇస్తున్నాడు. కొర్నేలి గురించి ముందుకు వద్దాం. ఆయన కలిగి ఉన్న సాక్ష్యం ఎటువంటి సాక్ష్యం అంటే, తాను దేవుడు దర్శించడానికి గల కారణము చూద్దాం. ఆ కారణం ఏంటంటే, అతడు 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి విశ్వాసము ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. గమనించండి తన క్యారెక్టర్ని మనం కనుక ఆలోచన చేస్తే, తాను మాత్రమే కాదు తన కుటుంబం అంతా కూడా ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. మనము మన కుటుంబంలో అనేక మంది దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉన్నాము. ఆయన ఇంకో పని కూడా చేస్తున్నాడు. ఆ పని ఏంటి? ప్రజలకు బహుధర్మాన్ని చేయుచున్నాడు. ఇది మాత్రమేనా? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడిగా ఉన్నాడు. గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత విశ్వాసమైనా, ఎంత గొప్ప విశ్వాసంలో ఉన్నా, క్రియ దాల్చకపోతే, క్రియలోని విశ్వాసమును కనుక చూపించకపోతే ఆ విశ్వాసము మృతమైపోతుంది. మనుషులు మన మాటల్లోనూ నువ్వు ఎంత గొప్ప దేవుని నమ్మినని చెప్పుకున్నా సరే, నీ మాటల్లో దోషమున్నా, నీ ప్రవర్తనలో దోషమున్నా, నీ నిర్ణయాలలో దోషమున్నా, ఎక్కడ కూడా మనుషుల్ని ప్రేమించలేనివాడిగా కనుక ఉంటే, మన అన్నిట్లలో నీకు ఎంత గొప్ప విశ్వాసమైనా, ఎంత ప్రార్థన పరులైనా కూడా క్రియారూపకము లేని ఆ విశ్వాసం చనిపోతున్నట్టే, మృతమైనట్టే. ఇక్కడ ఆయన విశ్వసిస్తున్నాడు నిజమైన దేవుణ్ణి. రెండోదిగా తను చేయగలిగినంత ఉపచారం అనేక మందికి చేస్తున్నాడు, బహుధర్మము చేస్తున్నాడు.
ఇది మాత్రమేనా, ఆయన ముందుకు వెళ్ళి గొప్ప యూదులందరిలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టే ఒకానొక సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నింటికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన? 3 గంటలకు. అవునా? 3 గంటలకు లేచి ఆయన ప్రార్థన చేసి ఏం ప్రార్థన చేస్తున్నారు చూద్దాం. దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. గమనించండి, ఏమి వెళ్ళాయంట? ప్రార్థన, ధర్మ కార్యాలు. ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అర్థమైందా? ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ప్రార్థన మట్టుకే చేస్తే కష్టము, ప్రార్థనతో పాటు మంచి పనులు కూడా చేయాలి. అది చెప్తున్నాడు అక్కడ. ప్రార్థనతో పాటు మంచి పనులు, ధర్మకార్యాలు కూడా చేయడానికి ఇష్టపడాలి. అది కొర్నేలి చేశాడు. అవి ఎక్కడికి వెళ్ళాయి? దేవుని దగ్గరికి వెళ్ళాయి. ఇది నేను చెప్పేది స్టోరీ కాదు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు కూడా దర్శనాలను ఇచ్చే దేవుడు, ఈరోజు కూడా మాట్లాడే దేవుడు. ఎవరితో? ఈ విధంగా ఉన్న వారితో ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. ఒకవేళ క్రైస్తవుడిగా దేవుడిని నమ్మిన తర్వాత కూడా, విశ్వాసంలో కొనసాగుతూ కూడా ఇటువంటి దేవుడు నేను నమ్ముతున్నాను నమ్మకం ఇంకా రాకపోతే, మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద టైం. దేవుడు గొప్ప అద్భుతాలు ఆనాడు చేసినట్టే ఈనాడు చేస్తున్నాడు. స్టార్ట్ సర్చింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. అనేక మంది మన చుట్టుపక్కలని, అనేక మంది మనములో ఉంటాము కూడా. అటువంటి ప్రార్థన జీవితం మనకుంటే, అటువంటి క్రియారూపకమైన జీవితం మనకుంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు దర్శిస్తాడు, దేవుడు సమాధానం ఇస్తాడు. సో దీంతో నేర్చుకోవాల్సిన విషయము ఒకటి, దేవుడు ఎల్లప్పుడూ తన బిడ్డల్ని చూస్తూనే ఉంటాడు. దేవుడు నన్ను చూస్తున్నాడా? నా ప్రార్థనలు వింటున్నాడా? అసలు నన్ను పట్టించుకుంటున్నాడా అని అనుకుంటున్నావేమో మై డియర్ ఫ్రెండ్స్. ఆయన ఖచ్చితంగా చూస్తాడు. కొర్నేలి 3 గంటలకు లేచి ప్రార్థన చేసిన ఒకరోజే దేవుడు దర్శించిండొచ్చు అంటారా కదా? అది వాడుక. మరి మన జీవితాల్లో ఏది వాడుక? నీ వాడుక ఏంటో ఒకసారి చూడు. వాట్ ఈజ్ యువర్ హాబీ? అవునా? డైలీ హ్యాబిట్స్ ఏమున్నాయో ఒక్కసారి తరి చూసుకో. ప్రార్థన ఉందా దాంట్లో? వాక్యం చదవడం ఉందా దాంట్లో? ఎదుటివాడికి సహాయం చేయాలని ఉన్నదా దాంట్లో? అవునా? ఎదుటివాడికి సాక్షిగా ఉండాలని ఉందా దాంట్లో? ఎల్లప్పుడూ దేవుని స్తుతించగలుగుతావా నీ వాడుకలో? అది వాడుకలో కనుక భాగమైతే లైఫ్ స్టైల్గా అది కనుక మారితే అప్పుడు దేవునితో మాట్లాడతాడు. అప్పుడేం మాట్లాడతాడు? అవునా? గమనించండి, ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అప్పుడప్పుడు పని చేస్తూనే బాస్ గుర్తిస్తాడా? ఎల్లప్పుడూ పని చేస్తూనే బాస్ గుర్తిస్తాడా? మంచి పనుడని ఎవరిని అంటారు? వారంకోసారి వచ్చి పని చేసి పెట్టున్నా, రోజు వచ్చి రోజు కష్టపడి రోజు ఒకేలాగా గొప్పగా పనిచేసే వాళ్ళని పనిమంతుడు అంటారు. అంతేనా అంటారా లేదా? మరి దేవుడు దృష్టిలో కూడా బలామంచిన దాసుడా అన్ని దేవుడు మనకు దర్శించాలంటే ఏం కావాలి? అది వాడుకవ్వాలి. మంచితనము లైఫ్ స్టైల్గా మారాలి, ప్రార్థన లైఫ్ స్టైల్గా మారాలి, వాక్యం చదవడము లైఫ్ స్టైల్గా మారాలి. అర్థమవుతుందా? దేవుని కొరకు సాక్షిగా ఉండాలన్న ఉద్దేశము ఒక లైఫ్ స్టైల్గా మారినప్పుడే దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆ విధంగా మార్చబడాలని ఆ నిశ్చయిత మనుషుల్లో రావాలి అంటే కొర్నేలి వంటి స్వభావం కావాలి. ఆ కొర్నేలి స్వభావం ఏంటంటే తాను ఏ ప్రాంతానికి, యూదా ప్రాంతానికి చెందనివాడు అయినను నిజమైన దేవుడు ఎవరని కనుగొనాలని ఆశపడినవాడు. కాబట్టే అతనికి దొరికాడు దేవుడు. మరి మనలో దేవుడు తెలిసిన అనేక మంది ఉంటారు, కానీ దేవుడు తెలిసినట్టుగా బ్రతకకపోతే వాళ్ళలో దేవుని అన్వేషించే హృదయము ఉందా లేదా అని మనం ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటున్నా అంటే ఈ మాట అంటున్నా అనేక మందిగా ఉంటాము, కానీ దేవునికి ప్రార్థన అన్నా, దేవుని యొక్క వాక్యం అన్నా, దేవుని యొక్క సన్నిధి అన్నా చాలా నిర్లక్ష్యము మనుషుల్లో కనబడుతుంది.
మనుషుల్లో చాలా నిర్లక్ష్యము. గాడ్ ఈజ్ నాట్ ద టాప్ ప్రయారిటీ, గాడ్ ఈజ్ ద లాస్ట్ ప్రయారిటీ. డోంట్ ఎవర్ సీ. ఎంతమంది క్రైస్తవులతో ఎంతమందితో నేను సంభాషిస్తున్నా కూడా చాలా 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 అరుదుగా కనిపించేది, దేవుని కొరకు నేను నిలబడి ఏది ఏమైనా దేవుని కొరకు నేను పనిచేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. సంఘాల్లో తీసుకుంటే 100 మంది సంఘాలు తీసుకుంటే పట్టుమని 5 మంది కూడా ఉండరు. 100 మందితో పోల్చుకుంటే 5 మంది కూడా ఉండరు. ఎందుకో తెలుసా? వారు మాత్రం ఆశతో ఎదురు చూస్తుంటారు, అన్నిట్లో పాల్గొనడానికి ఇష్టపడతారు. వాక్యం అంటే ఇష్టం ఉంటుంది, చదువుతారు, నేర్చుకుంటారు, ప్రశ్నిస్తారు. అర్థమవుతుందా? వెతుకుతూనే ఉంటారు. నిర్లక్ష్యము వారిలో ఉండదు. అందరూ ఉద్యోగాలు చేసుకున్నవారే, అందరూ పంట పొలాల్లో చేసుకున్నవారే, అందరూ ప్రతి దినమంతా పని చేసేవారే. దినమంతా పని చేయడానికి చూపించే భయము, ఆసక్తి దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి మనకుందా? సమయం ఉందా? ఆ సమయం ఉందని ప్రశ్నించుకుందాం. ఆ సమయం నాకుందా? దాన్ని బట్టే నా జీవితం ఎందుకు బాగుపడట్లేదు? ఎంత కష్టపడ్డా కూడా చినిపోయిన సంచిలో వేసినట్టుగానే వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. దినం గడుస్తుంది, రాత్రి అయిపోతుంది, నెల వస్తుంది, నెల అయిపోతుంది. వచ్చిన డబ్బులు వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి పోతున్నా బ్రతకంతా ఎటుపోతుందని ఒక్కసారి వెనుక తిరిగి చూసుకుంటే ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నీ ఉద్యోగంలో కానీ నీ వ్యాపారంలో ఉన్నతంగా నువ్వు ఉండాలంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి, దేవుని యొక్క ఆ కృప కుటుంబాలకు కావాలి. ఎవరిపైన ఉంటుంది? ఏ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తాడో ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే దేవుని నిర్లక్ష్యపరుస్తారో ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడతారు, భర్త భార్య రాత్రి పగలు కష్టపడతారు, అభివృద్ధి కనపడదే. ఎందుకు కనపడదంటే రీజన్ అక్కడ ఉంది. దెర్ ఇస్ అ గుడ్ సేయింగ్ అంటే, ఎవరైతే దేవుని దగ్గర మోకాలలో ఉంచే జీవితం ఉంటుందో తలెత్తుకునే జీవితం దేవుడు బయటిస్తాడంట. ఎవరైతే దేవుని దగ్గర మోకాలు ఉండడానికి ఇష్టపడతారో వారందరినీ దేవుడు తలెత్తుకునేటట్టుగా లోకంలో ఉంచుతాడు అని మంచి సామెత మన ప్రాబబ్ ఉంది మన దగ్గర. నేర్చుకుంటే దేవునికి విలువిచ్చేవాడిగా నీవుంటే దేవుడు నిన్ను విలువగల వ్యక్తిగా నిన్ను బయట ఉంచుతాడు. కాబట్టి విలువ ఇస్తున్నామా? గమనించండి. ప్రార్థన అంటే విలువ ఉందా? వాక్యం అన్న విలువ ఉందా? ఎదుటి వాడికి సహాయం చేయాలన్న ఇష్టం ఉందా? అసలు సమయం ఉందా? ఆలోచించుకుందాం. ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ టాప్ ప్రయారిటీ, నీ ఉద్యోగము వ్యాపారం అన్నీ ఆటోమేటిక్గా చేస్తావు. గడిచిన వారంలో దాదాపుగా నేను ప్రతి దినము కూడా దాదాపు ఉదయం 11-12 గంటల నుండి మధ్యరాత్రి ఆల్మోస్ట్ 2-3 గంటలు పని చేస్తూనే ఉన్నాను. ట్రావెల్ చేస్తూ ఒక టైంలో ఎట్లా ఎగ్జాస్ట్ అయిపోయానంటే, ఒక దినము ఆఫీస్కి వెళ్ళాలంటే కూడా అవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము. దేవుని అడుగుతున్నాము, లార్డ్ ఈజ్ ఇట్స్ టూ బిజీ, బికమింగ్ టూ మచ్ బిజీ అనిపిస్తున్నప్పుడు దేవుడు ఒకటి మాట్లాడతాడు, క్లోజ్ యువర్ ఐస్ దెన్ ఐల్ టాక్ టు యూ. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ క్షణంలో దేవుడు అలసటనంతా కూడా తీసివేసి మళ్ళీ ఆయన పని కొరకు నిలబెట్టుకుంటాడు. దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. హృదయం ఎప్పుడు కూడా దేవుని కొరకు ఆరాట పడుతున్నప్పుడు నువ్వు ఎంత పరిస్థితుల్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఒక్క క్షణం దేవుణ్ణి తలుచుకుంటా, లార్డ్ నాతో మాట్లాడు. హృదయంలో నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవా ఈరోజు నాతో మాట్లాడాలంటే దేవుడు అంటాడు, ఎందుకు మాట్లాడాలి నీతోని అంటాడు. మాట్లాడు దేవా నువ్వు అంటే, ఎందుకు మాట్లాడు, నాకు సమయం ఇచ్చావా అని అడుగుతాడు నేను. ఇవన్నీ ప్రశ్నలు నువ్వు దేవునితో అంటున్నప్పుడు అంతరంగంలో దేవుడు మాట్లాడుతుంటాడు నీతోని. నాకు సమయం ఇచ్చావా, ఎప్పుడన్నా ప్రార్థన చేసావా నీతోనంటే, సారీ లార్డ్ ప్రార్థన చేస్తాను. అక్కడే కూర్చొని నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. మై డియర్స్, ఐమ్ టెల్లింగ్ యూ, గాడ్ విల్ టాక్ టు యూ. దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు పేతురు ఆ కొర్నేలి ఇంటికి వచ్చాడు. వచ్చి ఒక మాట అంటాడు. పేతురు లోపలికి 24వ వచనం, పిలిపించి మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకున్నాడు. ఇంట్లో కాటేజ్ ప్రేయర్ మీటింగ్ అవుతుంది. ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నాడు. మనమైతే మన ఇంట్లోనే ఉండరు.
వెరీ గుడ్ అది కదా. సింబాలికల్గా చెప్తున్నాను నేను, సింబాలికల్గా. జాబ్ ఉంది కదండి, మీ ఇంట్లో ప్రార్థన పెడతామంటే ప్రార్థన పెట్టడానికి పేర్లు ఇస్తలేరు ఎవరు. ఎందుకంటే ప్రార్థన వద్దు ఎవరికి, ప్రార్థన వద్దే వద్దు. ఎందుకు? ఆ రోజు మళ్ళా ఉద్యోగం మళ్ళీ కష్టం కదా, ఉద్యోగం కష్టం. మై డియర్ ఫ్రెండ్, ఉద్యోగాలు లేకపోయే సమయాలు రాబోతున్నాయి. అప్పుడు ఏం చేస్తావు? వాట్ విల్ యూ డూ? ఎవరికి భయపడతావు? దేవునికి విలువ ఇవ్వడం నేర్చుకుందాం. ఇప్పుడు ఇవ్వడం నేర్చుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఎట్లా బతకాలో దేవుడు నేర్పిస్తాడు. రైట్. ఇక్కడ తాను మాత్రమే కాదు, తన కుటుంబస్తులు, తన బంధువులు, ముఖ్య స్నేహితులు అందరినీ రండి అని పిలిచాడు. పేతురు లోపలికి రాగానే కొర్నేలి ఏం చేశాడు చూద్దాం. కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేస్తారు. మర్యాద దైవ సేవకులకు ఇచ్చేది మర్యాద. దేవుని ఇష్టపడే వ్యక్తి, దేవుని విశ్వసించే వ్యక్తి దైవ సేవకులకు మర్యాద ఇస్తాడు. మర్యాదగా వాళ్ళు ఎప్పుడు హృదయాల్లో మర్యాద ఉంటుంది. మనుషులు మర్యాదను ఏ విధంగా చూపిస్తారంటే సాష్టాంగ నమస్కారం చేసి చూపించాడు. పేతురు చూడండి ఏం చేశాడు ఆయన. అది ఆయన సంస్కారం అయితే అది కొర్నేలి యొక్క సంస్కారము. పేతురు కేవలము జాలరి, తన దగ్గర రోమాలో ఒక బానిసలాగా వారి మధ్యలో ఉన్న ఒక పేతురు, ఒక చిన్న వ్యక్తి. కొర్నేలి 100 మందికి అధికారిగా ఉన్నాడు. తన బంధువుల ఎదుట, తన ముఖ్య స్నేహితుల ఎదుట ఒక బానిసకు సాష్టాంగ నమస్కారము చేస్తున్నాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ అ బిలీవర్. తాను తగ్గించుకోవడము నేర్చుకుంటారు. దేవుని యొక్క సేవకుడు అన్ని ఉన్నతమైన స్థానాల కంటే, అన్నిటికన్నా ఉన్నతమైన స్థానాల కంటే గొప్ప స్థానమని ఇక్కడ నిరూపించాడు కొర్నేలి. అది మర్యాద. చూద్దాం. అందుకు పేతురు యొక్క రెస్పాన్స్ ఈ విధంగా ఉంది. నీవు లేచి నిలుపుము, నేను కూడా నరుడని అని చెప్పి అతడు లేవనెత్తాడు. దిస్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ దైవ సేవకుడు. అర్థమవుతుందా? ఐఎమ్ జస్ట్ లైక్ యూ. అట్లా చెప్తే కష్టం ఇప్పుడు, అవునా? అదే చెప్తే కష్టము. సూట్లు వేసుకోవాలి, టైల్ కట్టుకోవాలి, బాడీ గార్డ్లను పెట్టుకోవాలి, దూరం ఉండాలి. డోంట్ టచ్ మీ అంటే పెద్ద చాలా పెద్ద. అందరిలోకి వచ్చేసి హాయ్ ప్రార్థన చేస్తుంటూ ప్రేయర్ చేసుకుంటూ ప్రేజ్ ది లార్డ్ చెప్తే మళ్ళీ అంటాడు, అవునా? మళ్ళీ అంటాడు. ఎంతమందిని నేను చూస్తాను మన సంఘస్థులు బయట పోతే కదా ప్రేజ్ ది లార్డ్ చెప్పారు, చూసుకుంటూ పోతారు అంతే. ఎంతమందిని చూస్తాము. రైట్. ఐ డోంట్ నో, ఇక్కడనే ప్రేజ్ ది లార్డ్, బయట ప్రేజ్ ది లార్డ్ లేడు. మళ్ళీ గుర్తుపడతారేమో క్రైస్తవుడు అని ఎవరన్నా. అర్థమవుతుందా? ఇక్కడ పేతురు చెబుతాడు, నేను కూడా నరుడని, నేను నీలాంటి వాడని. అర్థం చేసుకున్న జీవితం అర్థమైంది. ఒకడు గొప్పవాడని, ఒకడు తక్కువవాడని లేడు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఇది ప్రాక్టికల్గా అప్లై చేసడము పేతురు నేర్చుకున్నాడు. పేతురులాగా ఉండే అనేక మంది సేవకులు ఉన్నారు. సామాన్యమైన వ్యక్తుల్లాగా అందరితో పాటు అందరిలో ఉంటూ దేవుని చేత ఏర్పాటు చేయబడవన్నారు. కాబట్టి అటువంటి వారు కనుగొన్నప్పుడు సంతోషంగా ఆహ్వానించారు. అప్పుడు అతనితో మాట్లాడచ్చు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉంటట చూచి యూదులు ఈ విధంగా అన్ని జనుల దగ్గరికి రావడము కరెక్ట్ కాదు మా ప్రకారం, కానీ దేవుడు నాకు నేర్పించాడు దర్శనమందు అని చెప్పి 34వ వచనమును అక్కడ మనము చూస్తాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు చెప్తున్నాడు. నేర్పించాడు దేవుడు పేతురుకి నేర్పించాడు. ఏమని నేర్పించాడంటే, పేతురు నువ్వు అనుకుంటున్నావేమో నేను కేవలం యూదుల కొరకు వచ్చానని. నో, నేను అందరి కొరకు వచ్చాను. అనుకుంటున్నావేమో నేను కేవలం మిమ్మల్ని ప్రేమిస్తానని. నో, నేను అందరినీ ప్రేమిస్తాను. నేర్చుకో, నేను పక్షపాతిని కాను అని దేవుడు నాకు నేర్పించాడు అని పేతురు చెప్తున్నాడు. అక్కడ పేతురు చెప్తున్నాడు, దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించి ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరించును. ఈ మాట ఏంటి? ప్రతి జనం అంటే యూదులని అన్యజనులని తేడలేదు. ఈ దేశము ఆ దేశమని తేడలేదు. ఈ కులము ఆ కులమని తేడలేదు. ఈ మతము ఆ మతమన తేడలేదు. ఈ భాష ఆ భాష ఏ తేడలేదు. అన్ని జనాలలో నుండి దేవునికి భయపడి, దేవుడు ఉన్నాడని దేవునికి భయపడి నీతిగా నడుచుకున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అంగీకరిస్తారు. ఇదే మాటను యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. తనను ఎందరూ అంగీకరిస్తారు.
వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? తన కుమారులుగా అంగీకరించైనా అధికారం ఇస్తున్నాడు. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే వెతుకుతారో దొరుకుతాడు. దొరికిన వారిని, అంగీకరించిన వారిని కుమారులుగా చేస్తాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇంకో మాట చెప్తున్నాడు 36వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయిళ్లకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు చలమం. ఈ మాటను చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈరోజు ప్రభు అన్న మాటకు మనకు అర్థం తెలియదు, కానీ రోమన్స్కి తెలుసు. వారికి ప్రభు ఎవరంటే కేవలం కైజర్ మాత్రమే. ప్రభు అంటే రాజు. ఆ రాజు కేవలము కైజర్ మాత్రమే. ఆయనను తప్ప ఇంకెవ్వరిని ప్రభు అన్న చంపేస్తారు. కానీ ఇక్కడ పేతురు చెప్తున్నాడు, ఎవరు చెప్తున్నాడు? రోమన్ ఆఫీసర్కి చెప్తున్నాడు. రోమన్ ఆఫీసర్కి చెప్తున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీ ప్రభు కైజర్ కాదు, ప్రపంచానికే ప్రభు యేసుక్రీస్తు వారు అని రోమన్ సెంచూరియన్కి చెబుతున్నాడు. అండ్ హీ యాక్సెప్టెడ్ ఇట్. నిజంగా దేవుని వెతికేవారు మనుష్యులకు భయపడరు. మనుషుల అధికారంలోకి లోబడినప్పటికీ వారికి తెలుసు, మనుషుల నిమిత్త మాత్రులు కొన్ని రోజులుండి ఇంకొన్ని రోజుల తర్వాత చనిపోయేవారు. నిత్యము జీవించేవాడే దేవుడు. మరణాన్ని గెలిచినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టే మనుషులందరికీ రాజుగా ఆయన మనం ఈరోజు నమ్ముతున్నాము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననేది దేవుడు ఆయనకు తోడయుండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. అవునా? ప్రజలందరికీ ఇక్కడ దేవుడు 3వ దినమున ఆయనను లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే, అంటే అపోస్తులకు ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఆయన నామమును మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారని వాక్యము చెబుతూనే పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. అంటే ఒక వ్యక్తి 30 మైళ్ళ డిస్టెన్స్లో ఉన్న పేతురు, అవునా, యొప్పేలో ఉన్న పేతురు, కైజేరియాలో ఉన్న కొర్నేలిని దేవుడు కలిపి వారిద్దరికీ ఒక పాఠాన్ని నేర్పించి యూదులు మాత్రమే కాదు అన్యజనులు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అర్హులు అని చెప్పి పేతురుకు నేర్పించాడు. కొర్నేలికి నేర్పిస్తున్నాడు. యూదులు మాత్రమే కాదు ఆయనను వెతికే వారికి, ప్రార్థించే వారందరికీ కూడా ఆయన శక్తిని ఇస్తానని కొర్నేలికి నేర్పిస్తున్నాడు. వీళ్ళిద్దరి యొక్క కలయిక ఏ విధంగా ఉంది అంటే, ఒక యూదుడు ఒక అన్యజనుడు కలిశాడు, ఒక పరిశుద్ధుడు ఒక అపవిత్రుడు కలిశాడు, ఒక నీతిమంతుడు చెప్పుకుని దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుడే తెలియని వారు ఒక దగ్గరికి కలిసి వచ్చారు. అద్భుతం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వారి మధ్యలో వచ్చింది. వారి వల్ల అనేక మందికి పైకి పరిశుద్ధాత్మ ఆ రోజు దిగి వచ్చును. దేవుని యొక్క మాటలు పరిశుద్ధ దిగి వచ్చినప్పుడు అనేకమైన భాషలతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సంతోషించి వెళ్ళారు. పేతురుతో పాటు వచ్చిన యూదులందరూ కూడా చూసి షాక్ అయ్యారు. మేమే అనుకున్నాం పెంతెకోస్తు దినమందు మాకు మాత్రమే దేవుడు అనుకున్నాం, మాకు మాత్రమే ఈయన మా దేశమోడు దేవుడు అనుకున్నాం. కాదు, ప్రపంచాలన్నీ సృష్టించిన వాడైనా ఆయనని ఎవ్వరు వెతికితే ఆయన వారికి దేవుడు అయిపోతాడని ఆయన మరొక్కసారి ఆనాడు ఈరోజు మనకు సాక్షిగా ఆ దినాన్ని మన ముందర సాదృశ్యంగా ఉంచున్నారు. మై డియర్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్ టుడే, దేవుడు ఈరోజు నీకేం నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాడు? నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? లర్న్ అట్ ఎవ్రీ స్టేజ్.
మనము చనిపోయేంత వరకు దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు. ఎవరు నేర్చుకుంటారంటే నేర్చుకోవడానికి వాళ్ళ హృదయాన్ని ఎప్పుడు తెరిచి ఉంచిన వారు మాత్రమే నేర్చుకుంటారు. నాకు తెలుసులే అనుకున్న వారు ముసుగేసుకుంటారు, నిద్రిస్తుంటారు. అంతే. నాకు తెలుసులే అనుకుంటే ఏమీ తెలియదు, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని నువ్వు ఆలోచన చేస్తే చిన్న పిల్లవాడి దగ్గర నుండి ముసలివాడి వరకు, నీ బంధువుల దగ్గర నుండి, నీకు తెలియని వారి దగ్గర నుండి అనేక మందిని ఎవరిని కలిసినా కూడా వాళ్ళ దగ్గర ఏదో నేర్చుకోవడానికి, నేర్పించడానికి దేవుడు మనని ఉపయోగించుకుంటాడు. ఈ సమయాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడదాం. నేర్చుకోవడంలో జ్ఞానం ఉంది. నేర్చుకోవడము, జ్ఞానంతో ఉండడము, తెలివితో ఉండడం, పరిశుద్ధాత్మ వరములవన్నీ కృపావరములు. ఆ వరములు మనందరికీ ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కొర్నేలి ద ఫస్ట్ జెంటైల్ క్రిస్టియన్, మనందరికంటే ముందున్నవాడు ఆయన, ఫస్ట్ పర్సన్ అయినా. అవునా? ఫస్ట్ పర్సన్. మరి ఆయన చేసిన ఒక కార్యాలను మనము కూడా చేస్తే, మనము దేవుని నమ్మాము, కానీ దేవుని యొక్క అద్భుతాలు మన కుటుంబంలో కూడా జరుగుతాయని నమ్మి మనందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నేర్పిస్తాడు, ఆయన ఘనత కొరకు మనందరినీ ఉపయోగిస్తాడు. దేవుడు మీ అందరినీ కూడా ఆ విధంగా ఉపయోగించుకోవాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. తల ఉంచుదాం, నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. కొర్నేలి ఉన్న గొప్పతనము, పేతురులో ఉన్న గొప్పతనము, ఇద్దరు కూడా దేవుని వెతికిన వారే. ఇద్దరు దేవుని దగ్గరుండి నేర్చుకోవాలని ఇష్టపడిన వారి. వెతికేవాడు నేర్చుకుంటాడు, దేవుడు నేర్పిస్తాడు. ఈరోజు నీకు ఏం నేర్పించాడు దేవుడు? నీ హృదయానికి ఏ మాట చేత ఈరోజు నీతో మాట్లాడాడో ఒక్కసారి నెమరు వేసుకో. ఆయన అందరినీ సమానంగా చూసేవాడు, పక్షపాతి కాదు. ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి నరుని ప్రేమించేవాడు, పక్షపాతి కాదు. సృష్టికర్త పక్షపాతి కాడు. మనము పక్షపాతంగా మనుషులు ఎవ్వరిని చూడకూడదనే పాఠమును ఆనాడు పేతురికి నేర్పించారు, ఈరోజు మనకును నేర్పిస్తున్నారు. నేర్చుకుందాం, దేవుని యొక్క దీవెనలో పొందుకుందాం. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రమునైనా, ఘనమైన దేవుడవు, ఉన్నతమైన దేవుడవు, స్తోత్రాడవు. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయాన్ని మాకు ఇచ్చిన కృతజ్ఞతలు. కొర్నేలి జీవితం నుండి కొన్ని పాఠములను, పేతురు జీవితం నుండి కొన్ని పాఠములను నేర్చుకున్నామనైనా. ఇద్దరి యొక్క కలయికలో అద్భుతం చేశారు మీరు. ఇద్దరి కలయిక దేవా ఈ లోకంలో ఉన్న ఆ అడ్డుగోడకున్న ధర్మశాస్త్రమును కూల్చివేసింది. యూదుడని అన్యజనుడని దేవా ఎటువంటి భేదము లేకుండా విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ రక్షింపబడతాడని మరొక్కసారి వారి జీవితం ద్వారా మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరే మాకు తోడుగున్నందుకు కృతజ్ఞతలునైనా. మీరు నేర్పించడానికి ఇష్టపడుతున్నారు. నేర్చుకోవడానికి మా హృదయాలను మేము ఇష్టపడటకు సహాయం దయచేయండి. విన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. నేర్చుకున్న ప్రతి పాఠంలో జీవితంలో దేవా వారందరూ ఉపయోగించినట్లుగా సహాయం దయచేయమనొచ్చు. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.